హలో ఎవ్రీబడి, ఈ వీడియోలో వచ్చేసి మనం డిజిటల్ ఆడిటింగ్ అండ్ అసూరెన్స్ ఈ చాప్టర్కి సంబంధించి థియరిటికల్ క్వశ్చన్స్ అంటే టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్స్ని తెలుసుకుందాం. వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ చాప్టర్? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఆడిటింగ్ డిజిటలీ. సో మనం ఆడిట్ని డిజిటల్లీగా చేస్తుంటే ఆడిట్ని డిజిటల్లీ చేస్తుంటే ఎటువంటి అడ్వాంటేజెస్ వస్తాయి, ఎటువంటి డిసడ్వాంటేజెస్ వస్తాయి అనేది క్వశ్చన్. సో డిసడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటలీ ఆడిటింగ్ గురించి చెప్పాలి. ఓకే, నా ఏం చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ ఆడిటింగ్కి సంబంధించి కీ ఫీచర్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆడిటింగ్ డిజిటల్లీ. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ గురించి డిస్కషన్ చేస్తాము. అడ్వాంటేజెస్లో ఏమవుతుంది? ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ ఆడిట్. సో మన క్వాలిటీ ఆఫ్ ఆడిట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనం డిజిటల్లీ చేస్తామో మన ఆడిట్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద ఇంపాక్ట్ ఆఫ్ క్వాలిటీ ఈజ్ ఎవిడెంట్ త్రూ ఆటోమేషన్, data analytics techniques. We can easily move from sample auditing to full population of transaction being reviewed or reperformed. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం ఎప్పుడైతే ఆడిటింగ్ని యూజింగ్ ఆటోమేషన్ అంటే మనం ఆటోమేషన్ అంటే లైక్ ఓ డోర్ ఓపెన్ కావాలనుకోండి, ఆటోమేటిక్గా బయోమెట్రిక్ పెట్టడం కానీ, స్కాన్ రిటెన్షన్ పెట్టడం కానీ, ఇట్లా ఆటోమేటికల్లీ పెడితే వేరే ఎవ్వరు వచ్చి దాన్ని ఓపెన్ చేయడానికి రాదు. అండ్ వీ కెన్ ఈజీలీ మూవ్ ఫ్రమ్ శాంపుల్ ఆడిటింగ్ టు ఫుల్ పాపులేషన్ ట్రాన్సాక్షన్ బీయింగ్ రివ్యూడ్ ఆర్ రీపర్ఫార్మ్ చేసేటప్పుడు ఈజీగా మొత్తం డేటాని స్కాన్ అని కొడితే మొత్తం ఈజీగా మనకి స్కాన్ అయిపోతుంది. దిస్ అల్టిమేట్లీ ఫ్రీ అప్ ఫర్ ఆడిట్ టీమ్ టు అనాలసిస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్ ద బిజినెస్ దే ఆడిట్. సో దీనివల్ల ఏమవుతుంది? ఆడిట్ టీం వాళ్ళు బెటర్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు, వాళ్ళ యొక్క టీంని ప్రాపర్గా చెక్ చేసుకుంటారు, వాళ్ళ టీం ఆడిట్ ఏవైతే చేస్తుంటారో వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసడానికి వస్తుంది. టెక్నాలజీ రికవర్స్ అండ్ ఎలిమెంట్ ఆఫ్ అప్ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇట్ కెన్ బి ఛాలెంజింగ్ టు ఇంప్లిమెంట్ విత్ రిగార్డ్స్ టు రిసోర్సెస్ అండ్ పీపుల్, బట్ ద వాల్యూ వన్స్ ఇట్ పేడ్ అప్ అండ్ రన్నింగ్ ఈస్ అన్డినైలబుల్. సో టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ టెక్నాలజీ పైన మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతూనే ఉంటుంది. రిసోర్సెస్ మనం తగ్గించుకోవచ్చు, పీపుల్ మనం ఎక్కువ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది వన్ సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ మనకి ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఆఫ్ ఆడిట్లో క్వాలిటీ ఆఫ్ ఆడిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, డిక్రీజింగ్ హ్యూమన్ డిపెండెన్సీ. ఎక్కువ మనం పర్సన్స్ పైన డిపెండ్ కావాల్సిన అవసరం అనేది కాదు. యూజింగ్ టెక్నాలజీ మినిమైజ్ ద మాన్యువల్ ఇంటర్వెన్షన్. సో ఏమవుతుంది? మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది తగ్గుతుంది, విచ్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ రెడ్యూసింగ్ ద రిస్క్ ఆఫ్ మాన్యువల్ ఎర్రర్స్. సో మాన్యువల్ ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డేటాను ఎంటర్ చేస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్కి సంబంధించి ఎంటర్ చేస్తున్నారు, క్యాపిటల్ గేమ్స్ 1 lakh ఎంటర్ చేసే దగ్గర 10 lakhs ఎంటర్ చేస్తున్నారు, ఆ 10 lakhs డైరెక్ట్గా ఐటీఆర్ ఫామ్లో ఎంటర్ చేస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ మాన్యువల్ ఎర్రర్స్ ఉంటాయి కదా, ఆ మాన్యువల్ ఎర్రర్స్ని మనం తీసేయచ్చు. డైరెక్ట్ పీడిఎఫ్ నుంచి ఇంపోర్ట్ చేసినామంటే అయితే పీడిఎఫ్లో ఏవైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మనకి అప్డేట్ అవుతుండే. ఇట్లా మినిమైజ్ చేయొచ్చు మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటావో ఆ మాన్యువల్ ఎర్రర్స్ని తీసేయచ్చు. టెక్నాలజీ హెల్ప్స్ ఇన్ స్ట్రీమ్లైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ టెస్టింగ్ ఫర్ ఆడిటర్స్ విచ్ డిక్రీజెస్ ద ఎర్రర్ విచ్ అక్కర్ ఫ్రమ్ జడ్జిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. సో టెక్నాలజీ ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది ఆడిటర్స్కి ఎర్రర్స్ని తగ్గడానికి, జడ్జిమెంట్ డిఫరెంట్ ఇండివిజువల్స్ని చూసుకున్నప్పటికీ. సో ఫస్ట్ వచ్చేసి ఏం చెప్తాం? క్వాలిటీ గురించి మాట్లాడినాం. తక్కువ తర్వాత హ్యూమన్ పైన డిపెండ్ కావాల్సినది తగ్గుతుందని డిస్కషన్ చేసినాం. నెక్స్ట్, ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ. విత్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ ట్రాన్స్పరెన్సీ హ్యాస్ బిన్ ఇంక్రీజ్డ్. మనం నమ్మొచ్చు డేటాని, మనుషులను నమ్మడం కష్టం కానీ ట్రస్ట్ ఆన్ ఏ పర్సన్ ఈజ్ వెరీ బిగ్ కాస్ట్ అట్ ద ఎండ్, బట్ ట్రస్ట్ ఆన్ ఏ టెక్నాలజీ ఈజ్ better. New ERPs and tools have audit trail features available to trace the transactions end to end. సో మనకున్న ఆడిట్ ట్రయల్స్ ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్ ని మనం చెక్ చేసుకోవడానికి ఫ్రమ్ ఏ టు జెడ్ వరకు, ఫ్రమ్ ఆర్ టు ఆర్, రికార్డింగ్ టు రిపోర్ట్ వరకు మొత్తం ఆడిట్ ట్రయల్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది? మేనేజ్మెంట్ కానీ ఆడిటర్ కానీ రివ్యూ చేయాలనుకుంటే లైక్ డేటా ఆన్ విచ్ ఎన్ని చేంజెస్ ఏమైనా జరిగినావా, ఎవరు చేసినారు, చేంజెస్ ఏమైనా జరిగినావా, ఎవరు చేసినారు, పర్సన్ క్యాషియర్ చేసినారా, క్యాషియర్లో పెట్టి క్యాషియర్ చేసినారా, మెయిన్ క్యాషియర్ చేసినారా, ఆల్ సచ్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ అవుతాయి. ఆల్ ఇవన్నీ మనకి ఎప్పుడైతాయి?
పర్ఫార్మింగ్ ఆడిట్లో హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ క్వాలిటీ, తర్వాత హ్యూమన్ డిపెండెన్సీ తగ్గుతుంది అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఆటోమేషన్ అండ్ ఈజీ ఆటోమేటింగ్ టాస్క్ లైక్ రికార్డింగ్ వర్క్ ఆఫ్ రిపాజిటరీస్, ఎక్స్ట్రాక్టింగ్ డేటా అండ్ శాంప్లింగ్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ద క్వాలిటీ ఆఫ్ ఆడిట్ అండ్ రెడ్యూస్ మాన్యువల్ ఎర్రర్స్. సో ఆటోమేషన్ చేయడం వల్ల లైక్ కొన్ని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయాల్సినది ఉంది, ప్రతిసారి డౌన్లోడ్ అని క్లిక్ చేసే బదులు ఆటోమేట్ చేసాం అనుకో అన్ని డౌన్లోడ్ అయ్యి మనకి వ్యూ చూపించేస్తుంది, వ్యూ పాయింట్ అండ్ ఓవరాల్ కూడా వచ్చేస్తుంది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనకు జిఎస్టీ ఉంది, జిఎస్టీలో డిఫరెంట్ డిఫరెంట్ రిటర్న్స్ ఉంటాయి. జిఎస్టీఆర్ 3B ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మంత్లీ జిఎస్టీఆర్ 3B, 3Bs అన్ని కంపేర్ చేయాలనుకుంటున్నాం. మీరు ఏం చేస్తారు, జిఎస్టీఆర్ 3Bs మంత్కి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక ఎక్సెల్లో వేసుకొని అన్నిటిని చెక్ చేయాల్సి వస్తుంది. బట్ వీఆర్ యూజింగ్ క్లియర్ ట్యాక్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, అదేం చేస్తుంది, మొత్తం 12 మంత్స్కి సంబంధించిన డేటాను ఒక చోట పడేసి ఓవర్ వీగానికి ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనము హెల్ప్ చేస్తుంది రిపోర్టింగ్లో, అండర్స్టాండింగ్ ద పొజిషన్ ఏమి, హెల్ప్ ఆడిటర్స్ ఒపీనియన్ని ఫామ్ చేయడానికి ఈజీగా వర్క్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. వాట్ యూజ్ టు టేక్ వీక్స్ టు లర్న్ అండ్ ప్రోగ్రామ్స్ యూజింగ్ డీప్ ఎక్స్పర్ట్స్ ఈజ్ నౌ ఈజీలీ అవైలబుల్ టు ఆడిటర్ ఆఫ్టర్ సమ్ సింపుల్ ట్రైనింగ్ అండ్ డిజిటల్ వర్క్స్కి. నువ్వు టూ మచ్ ఆఫ్ డిపెండెన్స్ అనేది కావాల్సిన అవసరం లేదు, టూ మచ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని ఆటోమేషన్, జస్ట్ ఈ బటన్ ఏదానికి, ఈ బటన్ ఏదానికి, ఈ బటన్ ఏదానికి, ఒక బటన్ కొడితే అక్కడ మనీ పడిపోతాయని ఎట్లయితే గవర్నమెంట్ చెప్తుందో, ఇక్కడ ఒక బటన్ జరిగితే ఆటోమేటిక్గా అన్ని డేటా అనేది ఫిల్ అయిపోతాయి. సో సింపుల్ ట్రైనింగ్లో నీకు వర్క్ అయిపోతుంది. దానివల్ల రిజల్ట్స్ ఏమి, ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, ఎర్రర్స్ అనేవి తగ్గుతాయి. సో efficiency will increase, errors will decrease. But the benefits are wider reaching and personal. This also results in improved retention of talent and confidence. Talented people ఎవరైనా కాన్ఫిడెంట్ ఏముంది వాళ్ళన్నింటినీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెటర్ రిస్క్ మేనేజ్మెంట్ విత్ ద యూజెస్ ఆఫ్ ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ ఆడిటర్ మే ఫోకస్ ఆన్ రియల్ ఛాలెంజెస్, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ వస్తుందో దానిపైన ఫోకస్ చేయొచ్చు. అండ్ అసెస్ పొటెన్షియల్ రిస్క్ ప్రెసైస్లీ, ఎక్కడెక్కడ పొటెన్షియల్లీ రిస్క్స్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయడం. ఇట్ గివ్స్ టైమ్ టు ఆడిటర్ టు ఫోకస్ ఆన్ ద బిగ్గర్ పిక్చర్ రాదర్ దెన్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ విత్ రెప్యుటేటివ్ టాస్క్ పైన పక్కన పెట్టేసి ఎక్కడైతే మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఉన్నావో ఆ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టైంలో ఆడిటర్ టైంని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డాష్ బోర్డ్ విజువల్ ప్రజెంటేషన్ని పెట్టడం, అదర్ టూల్స్ లైక్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ వేర్ రిస్క్ లైక్ అండ్ వాట్ ఆర్ నీడ్ టు మోర్ అటెన్షన్, ఎక్కడెక్కడ మోర్ అటెన్షన్ చేయాలనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. దీస్ ఆర్ అడ్వాంటేజెస్. తో టోటల్గా మనం ఏమేమి డిస్కషన్ చేసినాం అడ్వాంటేజెస్లో, క్వాలిటీ ఇంప్రూవ్డ్, క్వాలిటీ ఆఫ్ ఆడిట్ ఇంప్రూవ్ అవుతుంది, డిక్రీజింగ్ హ్యూమన్ డిపెండెన్సీ డిక్రీజ్ అవుతుంది, ఇంక్రీజెస్ ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేషన్ అండ్ ఈజీ అండ్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, బెటర్ రిస్క్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఆడిటింగ్ని డిజిటల్లీ చేసుకోవడం వల్ల వచ్చేది. వైల్ ఆల్ ఇండస్ట్రీ సెక్టర్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై emergency of new technology, it is important to remember that the auditor need to are unique. There are few questions it is important to ask answer in each stages. What problems are you trying to solve, ఏ ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేయాలనుకుంటున్నావు దాన్ని బేస్ చేసుకొని వాటికి సంబంధించి ఉంటుంది. రేంజ్ ఆఫ్ ఆటోమేషన్స్ వీటన్నిటికి సంబంధించి చెప్తుంటుంది. అండ్ ఛాలెంజెస్లో డేటా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావడము, అండ్ మనకి ఈ డేటా సెక్యూరిటీ చూసింగ్ రైట్ టూల్స్ని చూస్ చేసుకోకపోతే, రైట్ ప్రాసెస్ని చూస్ చేసుకోకపోతే ఇట్లా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దానికోసం మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఇవి కీ ఆడిటర్స్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఏమేమి అండర్స్టాండింగ్ చేసుకోవాలి అనేది చెప్తుంది. ఐడెంటిఫైయింగ్ రిస్క్, ఐడెంటిఫై ద ఐటీ రిస్క్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, డేటా ఫెయిల్యూర్కి సంబంధించి ఏమేమి వస్తుంది, అవాయిడ్ ఎర్రర్ అండ్ బయాసెస్ వీటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఏం చెప్తున్నాము, డిజిటల్లీ ఆడిటింగ్కి సంబంధించి ఆన్సర్ చెప్తున్నప్పుడు సో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ డిస్కషన్ చేస్తాము. అడ్వాంటేజెస్లో మనం ఏమేమి డిస్కషన్ చేసాము, సో ఇక్కడ చూద్దాం. ఆన్సర్స్లో ఆన్సర్స్ టు అండర్స్టాండింగ్ ఇది కాదు, ఎస్ ఫస్ట్ వన్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజెస్ ఏం చెప్పాము, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, బెటర్ క్వాలిటీ, లోయర్ కాస్ట్, ఇంప్రూవ్ రిస్క్ అసెస్మెంట్. ఛాలెంజెస్ రిలేటెడ్ టు చేంజ్, మనం ఖచ్చితంగా చేంజ్ కావాలి, అప్గ్రేడ్ కావాలి, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అయితేనే వీ నీడ్ టు సర్వైవ్ ఇన్ ద మార్కెట్. ఛాలెంజెస్ విత్ డేటా సెక్యూరిటీ, సో సెక్యూరిటీ మెయింటైన్ చేయడము, వైరసెస్ అనేది
స్టేజెస్ ఫాస్ట్గా వస్తుంటాయి. వాటన్నిటి మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. గవర్నెన్స్, చూసింగ్ ద రైట్ టూల్, ప్రతి దానికి కరెక్ట్ టూల్ చూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోమేటింగ్ ద రైట్ ప్రాసెస్ కూడా రైట్ ప్రాసెస్ని ఆటోమేషన్ చూసుకోవాలి. ఎన్షూరింగ్ స్టాండర్డైజేషన్ అండ్ కరెక్ట్ కాన్ఫిగరేషన్ టు అవాయిడ్ ఎర్రర్. ప్రతిసారి ఒక స్టాండర్డ్ ఫార్మాట్లు పెట్టుకుంటే మనకి ప్రాపర్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేలో తీసుకుంటుంటే ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎవాల్యుయేటింగ్ బిజినెస్ బెనిఫిట్ ద ఆర్గనైజేషన్ వాంట్ టు అచీవ్ విత్ ఆటోమేషన్ అండ్ ద రోడ్ మ్యాప్ ఫర్ డిజిటల్లీ స్ట్రాటజీ. సో డిజిటల్ స్ట్రాటజీకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఛాలెంజెస్ వైల్ వీఆర్ ఇన్ ఆడిటింగ్ డిజిటల్లీ చేస్తున్నప్పుడు ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్. సో ఆడిటింగ్ డిజిటల్. నెక్స్ట్, వాట్ ఆర్ ద stages involved in understanding the IT environment and what are the key consideration auditor should consider. మనం ఇందాక ఆన్సర్ చూసేటప్పుడు చూస్తాం, అక్కడనే అండర్స్టాండింగ్ చేసుకోవాలని చెప్పినాం. అండర్స్టాండింగ్ చేసుకోవడానికి స్టేజెస్ ఏమున్నాయి అనేది ఇప్పుడు క్వశ్చన్. సో స్టేజెస్ ఏమేమి ఉంటాయి మనకి అండర్స్టాండింగ్? ఒక ఎంటిటీని మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటే, ఒక ఎంటిటీని అండర్స్టాండింగ్ చేసుకుంటే మనకి ఏ ఏ స్టేజెస్ వస్తాయి? సో కీ ఏరియాస్ ఆఫ్ ఆడిటర్స్ టు అండర్స్టాండ్. కీ ఏరియాస్ కాదు మనకు అడిగినది, స్టేజెస్ ఏమి ఇన్వాల్వ్ అవుతాయని చెప్పినారు. స్టేజెస్ ఈజ్ డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్. సో మనకి అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటే, అండర్స్టాండింగ్ ఇన్ ద వే విచ్ ద ఎంటిటీ రిలైజ్ అపాన్ ఈటీ అండ్ హౌ ద ఐటీ ఎన్వైర్న్మెంట్ ఈజ్ సెట్ అప్ టు సపోర్ట్ ద బిజినెస్. సో ఎట్లా సెటప్ చేస్తుంది, ఎట్లా చెక్ చేసుకుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. వీటిలో రిక్వైర్మెంట్ యాజ్ పర్ ఎస్ఏ 315. సో అండర్స్టాండింగ్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ అండర్స్టాండింగ్ ఐటీకి సంబంధించి చెప్పిన కాబట్టి ఐటీని ఎట్లా అండర్స్టాండింగ్ చేసుకోవాలనేది ఇక్కడ చెప్తారు. అండ్ ఎస్ఏ 315 ఐడెంటిఫైయింగ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్మెంట్ తో అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్ అంటారు. సో అండర్స్టాండింగ్ హౌ ఐటీ ఈజ్ యూజ్డ్ బై ద ఎంటిటీ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటిటీస్ ఐటీ ప్రాసెస్. సో ఐటీని తెలుసుకోవడం వల్ల మనకేమొస్తుంది, ఐటీ పైన ప్రాసెస్లో కంట్రోల్స్ ఎట్లున్నాయి దానివల్ల అనేది తెలుస్తుంది, అది హెల్ప్ చేస్తుంది. అసెసింగ్ ద కాంప్లెక్సిటీ assessing the complexity of the IT environment help the team consider whether to involve IT specialist or expert in the planning and or execution of the audit, including initial consideration of whether to include specialist in the complex assessment. సో దీనివల్ల కాంప్లెక్సిటీ తెలుసుకోవడం వల్ల మనకి టీమ్కి హెల్ప్ చేస్తుంది. మనం ఏమైనా ఐటీ స్పెషలిస్ట్ మన టీంలో పెట్టుకోవాలా, ఎక్స్పర్ట్ ప్లానింగ్ ఏమైనా కావాలా అనేది. సో దీనికోసం మనం ఏం చేయాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఐడెంటిఫై చేయాలి, తర్వాత అసెస్ చేయాలి. ద ఆడిటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ షుడ్ ఇన్క్లూడ్. అండర్స్టాండింగ్ చేసుకోవాలనుకుంటే ఆటోమేటెడ్ ఎన్వైర్న్మెంట్ని నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోవాలంటే ఏమేమి చేయాలి? సో ఇక్కడ స్టేజెస్ అడిగినా కాబట్టి స్టేజెస్ అంటే ఇడికే కంప్లీట్ అయిపోతాయి. స్టేజెస్ 3 స్టేజెస్ మనకి ఏవే స్టేజెస్ ఉంటాయి? అండర్స్టాండింగ్, ఐడెంటిటీ అండ్ అసెస్. అండర్స్టాండింగ్, ఐడెంటిటీ అండ్ అసెస్. తో అండర్స్టాండింగ్ చేసుకోవాలి, ఐడెంటిఫై చేయాలి, అసెస్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద 3 stages which involve to understand the of IT environment ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి, ఆడిటర్కి సంబంధించి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి. అండ్ వాటి తర్వాత ఒకవేళ కీ కన్సిడరేషన్స్ ఏం తీసుకోవాలి అంటే, కీ కన్సిడరేషన్స్ ఏం తీసుకోవాలి ఆ అప్లికేషన్కి సంబంధించి అన్నప్పుడు ఏం చెప్తుంది, మనకి స్టేజెస్ అడిగినారు అండ్ వాట్ ఆర్ ద కీ కన్సిడరేషన్స్ కూడా అడిగినారు. సో స్టేజెస్ 3 స్టేజెస్ కిందకి వచ్చేస్తాయి. తర్వాత కీ కన్సిడరేషన్స్ అంటే వాట్ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు కీ ఏరియాస్ ఏవి నువ్వు అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అంటే, కీ ఏరియాస్ ఫర్ అన్ ఆడిట్ టు అండర్స్టాండ్ ఐటీ ఎన్వైర్న్మెంట్ ఆర్ యాజ్ ఫాలో. ఇందాక ఏం చెప్పినాము, జస్ట్ స్టేజెస్ ఏమి కీ ఏరియాస్ ఏమన్నప్పుడు ఇవి డిస్కషన్ చేస్తాం. కీ ఏరియాస్ అంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్. ఎట్లా ఫ్లో అవుతుంది ట్రాన్సాక్షన్ అనేది తెలుసుకోవాలి, ఎట్లా ట్రాన్సాక్షన్ అనేది ఫ్లో అవుతుంది. ద ఆడిటర్ అండర్స్టాండింగ్ ద ఐటీ ఎన్వైరన్మెంట్ మే ఫోకస్ ఆన్ ఐడెంటిఫైయింగ్ అండ్ అబ్స్ట్రాక్షన్ అండ్ understanding the nature and number of specific IT applications and other aspects of the IT environment that are relevant to the flow of transaction and processing of information in the information system. ఏమంటున్నారు, ఆడిటర్ ఐటీ ఎన్వైర్న్మెంట్లో ఐడెంటిఫై అంటే ఫోకస్ చేయాలి, నేచర్ ఏముంది అనేది అండర్స్టాండింగ్ చేసుకోవాలి, స్పెసిఫిక్ ఐటీ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయనేది తెలుసుకోవాలి, ఐటీ ఎన్వైర్న్మెంట్ ఫుల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎట్లుంది, ప్రాసెసింగ్ ఎట్లుంది. సో ఫ్లో ఎట్లుంది, ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, అండ్ చేంజెస్ ఏం జరుగుతున్నాయి ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద విత్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మే రిజల్ట్ ఫ్రమ్ ప్రోగ్రామ్ చేంజెస్ టు ఐటీ అప్లికేషన్స్
or direct changes to data in databases involved in processing, storing these transactions or information. సో ఇవన్నీ మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి ఫ్లోని అండర్స్టాండింగ్ చేసుకోవాలి. కీ ఏరియాస్లో ఫస్ట్ పాయింట్ ఏమి అండర్స్టాండింగ్ ఫ్లో ఆఫ్ ట్రాన్సాక్షన్. స్టేజెస్లో ఫస్ట్ పాయింట్ ఏమి అండర్స్టాండ్. సో అండర్స్టాండింగ్ రెండిట్లో అండర్స్టాండింగ్. నెక్స్ట్ కీ కన్సిడరేషన్లో సెకండ్ ఏమి ఐడెంటిఫికేషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ సిస్టమ్స్. ఏంది సిగ్నిఫికెంట్ సిస్టమ్స్ ఏమున్నాయి మనకి వాటిని నువ్వు ఐడెంటిఫై చేయాలి. సిగ్నిఫికెంట్ సిస్టమ్స్ ఏముంటాయి మనకి ద ఆడిటర్ మే ఐడెంటిఫై ద ఐటీ అప్లికేషన్స్ అండ్ సపోర్టింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ concurrently with the auditor's understanding of how information relating to significant class of transactions, account balances, and disclosure flow into, through, and out of the entity's information system. ఏమంటున్నాడు ఇక్కడ మనకి ఐటీ అప్లికేషన్స్ని అండ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టింగ్ చేసే వాటిని వీటన్నిటిని నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని సిగ్నిఫికెంట్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇది మనకి పీఎన్ఎల్కి సంబంధించి, బ్యాలెన్సెస్ ఇవి బ్యాలెన్సెస్ అంటే బ్యాలెన్స్ షీట్కి సంబంధించి, డిస్క్లోజర్స్ అంటే నోట్స్ టు అకౌంట్కి సంబంధించి, ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఫ్లో అవుతుంది ఎంటిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో అనేది నువ్వు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి స్టేజెస్లో సెకండ్ పాయింట్ ఏమి ఐడెంటిఫై ఫస్ట్ అండర్స్టాండ్ ఐడెంటిఫై. ఇక్కడ ఐడెంటిఫైలో మనకి చెప్తూనే ఉంటారు ఐడెంటిఫై చేయండి సిగ్నిఫికెంట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేయి మాన్యువల్ ఆటోమేటెడ్ కంట్రోల్స్. సో కంట్రోల్స్ అనేది మనకి మాన్యువల్ ఎక్కువ ఉన్నాయా ఆటోమేటెడ్ ఎక్కువ ఉన్నాయా, మాన్యువల్ ఎక్కువ ఉంటే బెటరా ఆటోమేటెడ్ ఎక్కువ ఉంటే బెటరా, ఆటోమేటెడ్ ఎక్కువ ఉంటే better. An entity is system of internal control contains manual element and automated elements. So manual ఉండొచ్చు automated ఉండొచ్చు. Manual and automated controls and other resources used in the entity system of internal control. So internal control కోసం వాళ్ళు manual controls పెట్టి ఉండొచ్చు, automated controls పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓ సిస్టమ్ ఓపెన్ చేయాలంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, ఇట్ ఈజ్ ఏ మాన్యువల్. లేదు ఒక సిస్టమ్ ఎంటర్ చేయాలంటే బయోమెట్రిక్ ఆర్ స్కాన్ పెట్టాలి, ఇది ఆటోమేటెడ్ కంట్రోల్. An entity mix of manual and automated elements varies with the nature and complexity of the entity's use of IT. సో కొన్ని బోత్ యూజ్ చేస్తుంటాయి. అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మాన్యువల్ ఆర్ ఆటోమేటెడ్ ఎలిమెంట్స్ ఆర్ రిలవెంట్ టు ద ఆడిటర్ ఐడెంటిఫికేషన్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్స్. తో వీటిని అంటే మాన్యువల్ ఆటోమేటెడ్ ఇవన్నిటిని తెలుసుకోవడం అనేది ఆడిటర్ ఐడెంటిఫికేషన్లో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేక్స్ని అసెస్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీస్ ఏం యూజ్ చేస్తున్నారు మనకి ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. ద నీడ్ టు అండర్స్టాండ్ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే డిఫరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉంటాయి. లైక్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే బ్లాక్ చైన్ ఇంక్లూడింగ్ క్రిప్టో కరెన్సీ బిజినెస్, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని గురించి సపరేట్ క్వశ్చన్ ఉంది ఎమర్జింగ్ టెక్నాలజీ గురించి, అక్కడ మనం డిస్కషన్ చేద్దాం. సో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ని అండర్స్టాండింగ్ చేసుకోవడము, ఏవి మనకి రోల్ ప్లే చేస్తాయి, మన ప్రాసెసింగ్లో రోల్ ప్లే చేస్తాయి, మన రిపోర్టింగ్ యాక్టివిటీలో ప్లే చేస్తాయి, మన రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ లో వాటన్నిటిని కన్సిడర్ చేయాలి. గివింగ్ ద పొటెన్షియల్ కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ టెక్నాలజీస్ there are an increased likelihood that the engagement team may decide to engage specialists and auditor expert to help understand whether and how they use the impacts of the entity's financial reporting process and may give rise to risk from use of ఐటీ. సో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమి బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటిని మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటాము. ఇంకా మూడు ఉంటాయి మళ్ళీ. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బయోమెట్రిక్, డ్రోన్, వీటన్నిటికీ సపరేట్ క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్లో డిస్కషన్ చేస్తాము. నెక్స్ట్ అసెసింగ్. సో యాక్చువల్గా మనకి స్టేజెస్లో మూడు స్టేజెస్ గురించి మాట్లాడతాము. అండర్స్టాండింగ్, ఐడెంటిఫై, అసెస్. ఇక్కడ కూడా ఏం చేసినాము ఫస్ట్ అండర్స్టాండింగ్ అని చెప్పినాము, ఐడెంటిఫై గురించి ఒక మూడు పాయింట్లు చెప్పి అసెసింగ్ లాస్ట్కి వచ్చాము. సో అసెసింగ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఐటీ ఎన్వైర్న్మెంట్. నాట్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ద ఐటీ ఎన్వైర్న్మెంట్ హ్యావ్ సేమ్ లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ. ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క బేస్ ఉంటుంది, ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క టీమ్ యూజ్ చేస్తుండొచ్చు. బేస్డ్ ఆన్ టీమ్ రిస్క్ మే ఇన్వాల్వ్. ద లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ డిఫర్స్ అక్రాస్ అప్లికేషన్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెంట్ ఉండొచ్చు. కాంప్లెక్సిటీ ఈజ్ రన్ బే ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. ఆటోమేషన్ యూజ్డ్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో మొత్తం ఆటోమేషన్ యూజ్ చేస్తున్నామా, ఆర్ మనం రిపోర్ట్స్ని జనరేషన్ చేస్తున్నామా, అది కస్టమైజ్డ్ ఐటీ అప్లికేషనా, బిజినెస్ మోడల్ ఆఫ్ ద ఎంటిటీ ఏమి, ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమైనా వస్తున్నాయా, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీ ఉందా, ఈ వీటిని బేస్ చేసుకొని కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ కన్సిడరింగ్ ఈచ్ అప్లికేషన్ ఓవర్ ద కాంప్లెక్సిటీ
దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో టోటల్గా మనం ఏం చెప్పినాము, స్టేజెస్ అంటే 3 స్టేజెస్ని చెప్పినాము: అండర్స్టాండ్, ఐడెంటిటీ, అసెస్. నెక్స్ట్ కీ కన్సిడరేషన్లో ఏం చెప్పినాము, అండర్స్టాండింగ్ ద ట్రాన్సాక్షన్ అండర్స్టాండింగ్ చేసుకోండి, ఐడెంటిఫై చేయండి సిగ్నిఫికెన్స్ సిస్టమ్స్ ఏమున్నాయి, ఐడెంటిఫై చేయండి మాన్యువల్ ఏమున్నవి, ఆటోమేటెడ్ కంట్రోల్స్ ఏమున్నాయి, ఐడెంటిఫై చేయండి టెక్నాలజీస్ ఏమి యూజ్ చేస్తున్నాము, అండ్ అసెసింగ్ చేయండి కాంప్లెక్సిటీ అండ్ ఐటీ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి అని చెప్పినాము. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ వన్: ఆడిటర్ షుడ్ స్కోప్ ఇన్ ITGCS టు టెస్ట్ when there are IT dependence identified in the system. Briefly describe the types of IT dependence. సో ఐటీ డిపెండెన్స్ యొక్క టైప్స్ ఏమున్నామనేది క్వశ్చన్ కరెక్టేనా. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఐటీ డిపెండెన్స్, టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్స్. సో ఏమేమి ఉంటాయంటే ఐటీ డిపెండెన్స్లో, ఇది హౌ ఐటీ డిపెండెన్స్ అరైజెస్, మనకు అడిగినది ఏమి టైప్స్, ఇది రిస్క్స్. సో హౌ ఐడెంటిఫై ద ఐటీ రిస్క్, ఫస్ట్ ఐడెంటిఫై చేయాలంటే ఎట్లా అనేది ఫస్ట్ చెప్తుంది. ఐడెంటిఫై ద ఐటీ రిస్క్ సంబంధించి చెప్తుంది. దాని తర్వాత టైప్స్ డిస్కషన్ చేద్దాము. ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ ద రిస్క్ అరైజింగ్ ఫ్రమ్ ద యూజ్ ఐటీ, ద ఆడిటర్ మే కన్సిడర్ నేచర్ ఆఫ్ ఐడెంటిఫైడ్. ఏం కన్సిడర్ చేయాలి, నేచర్ కన్సిడర్ చేయాలి. అప్లికబుల్ రిస్క్స్ అరైజింగ్ ఫ్రమ్ యూజ్ ఆఫ్ ఐటీ మే ఆల్సో బి ఐడెంటిఫైడ్ రిలేటెడ్ టు cyber security. It is more likely that more risk arising from use of IT when the volume or complexity of automated application controls is higher and management is placing greater reliance on those controls for effective processing of transaction or effective maintenance of integrity. Risk arising from use of IT. Risks ఏమేమి వస్తాయి, రిస్క్ అనేది ఇక్కడ డిస్కషన్ చేస్తుంది చూడండి. సో ఎటువంటి రిస్క్ వస్తాయి ఆడిటర్కి సంబంధించి, అండ్ ఐటీ డిపెండెన్సీ ఐడెంటిఫైడ్, టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్సీస్. సో వై, హౌ టు ఐడెంటిఫై ద ఐటీ డిపెండెన్సీస్. సో ఎట్లా డిపెండ్ చేయాలి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై ద ఐటీ డిపెండెన్స్, హౌ ఐటీ డిపెండెన్స్. ఇక్కడ ఉంది చూడండి, మనకు కావాల్సిన క్వశ్చన్ ఏమి, హౌ ఐటీ డిపెండెన్స్ ఆర్ క్రియేటెడ్ అండ్ ఇట్స్ టైప్స్. దే ఆర్ 5 టైప్స్. ఎన్ని ఉన్నాయి, 5 టైప్స్ ఉన్నాయి. సో 5 టైప్స్ ఏమి, ఐటీ డిపెండెన్స్ ఆర్ క్రియేటెడ్ వెన్ ఐటీ ఈజ్ యూజ్డ్ టు ఇనిషియేట్, ఆథరైజ్, రికార్డ్, ప్రాసెస్, రిపోర్ట్. సో ఇనిషియేట్ చేయాలనుకున్నా, ఆథరైజ్ చేయాలనుకున్నా, రికార్డ్ చేయాలనుకున్నా, ప్రాసెస్ చేయాలనుకున్నా, రిపోర్ట్ చేయాలనుకున్నా ట్రాన్సాక్షన్ని ఆర్ అదర్ ఫైనాన్షియల్ డేటాని ఫర్ ఇన్క్లూజన్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. దే ఆర్ 5 టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్స్. ఎన్ని టైప్స్ ఉన్నాయి డిపెండెన్సీలో, మనకు అడిగిన క్వశ్చన్ కూడా అదే కదా, టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్స్ అడిగినారు. సో 5 టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్స్. సో 5 టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్స్లో ఫస్ట్ ఆటోమేటెడ్ కంట్రోల్. ఆటోమేటెడ్ కంట్రోల్లో ఏం చెప్తారు, ఆటోమేటెడ్ కంట్రోల్స్ ఆర్ డిజైన్డ్ ఇన్ టు ద ఐటీ ఎన్వైర్న్మెంట్ టు ఎన్ఫోర్స్ బిజినెస్ రూల్స్. ఏం చెప్తారు, ఆటోమేటెడ్ కంట్రోల్స్ని ఎందుకు తీసుకుంటారు, ఐటీ ఎన్వైర్న్మెంట్లో బిజినెస్ రూల్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి ఆటో కంట్రోల్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆర్డర్ అప్రూవల్ వియా వర్క్ ఫ్లో ఆర్ ఫార్మాట్ చెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ పర్టికులర్ డేట్ ఫార్మాట్ ఈస్ యాక్సెప్టెడ్. ఎవ్రీ సాటర్డే మనం పర్చేజ్ ఆర్డర్స్ని యాక్సెప్ట్ చేయమని క్లిక్ పెట్టినాం అనుకోండి, ఓన్లీ ఆన్ ద సాటర్డే అనేది చెక్ చేసుకుంటుంది. ఎగ్జిస్టెన్స్ చెక్స్, ఎగ్జాంపుల్ డూప్లికేట్ కస్టమర్ నెంబర్ కెనాట్ ఎగ్జిస్ట్. అట్లా మనం పెట్టినాం అనుకోండి, మనం కస్టమర్ నెంబర్స్ని డిజైన్ చేసినాము, అదే ఒక సీరియల్ నెంబర్ పెట్టినాము, 10 డిజిట్స్ పెట్టాలి, 10 డిజిట్స్ కన్నా తక్కువ ఉంది, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అట్లా చెప్పడం. అండ్ రీజనబుల్ చెక్, దట్ ఈస్ మ్యాక్సిమం పేమెంట్ అమౌంట్. మ్యాక్సిమం పేమెంట్ అమౌంట్ ఈ ఒక 1 lakh అని పెట్టినాం అనుకోండి, బిలో 1 lakh ఉంటే ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. సో ఇట్లా మనం ఆటోమేటెడ్ కంట్రోల్స్ని పెట్టవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా అప్లికేషన్ని ఫిల్ చేయాలనుకుంటే అప్లికేషన్ నేమ్ దగ్గర నెంబర్స్ ఎంటర్ చేయడానికి రాదు, ఎందుకు, వాళ్ళకి ఆటోమేటెడ్ కంట్రోల్స్ పెట్టింటారు. ఇక్కడ ఓన్లీ దే నీడ్ టు యూజ్ ద ఆల్ఫాబెట్స్ అనేది, ఆల్ఫాబెట్స్కి మాత్రమే నీకు అలో చేస్తుంది, నెంబర్స్కి అలో చేయదు. సో వాడు ఏం యూజ్ చేసింటాడు, అక్కడ ఆటోమేటెడ్ కంట్రోల్స్ని పెట్టేసింటాడు వాటికి సంబంధించి. నెక్స్ట్ రిపోర్ట్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ రిపోర్ట్ ఏమి, ఫస్ట్ మనం ఆటోమేటెడ్ కంట్రోల్స్ పైన డిపెండెంట్ అయిపోతాము. నెక్స్ట్ రిపోర్ట్స్కి సంబంధించి సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ జనరేటెడ్ బై ఐటీ సిస్టమ్స్. సో ఐటీ సిస్టమ్స్ ఏవైతే జనరేట్ చేస్తుందో రిపోర్ట్స్ని వాటిపైన డిపెండ్ కావడం. దీస్ రిపోర్ట్స్ ఆర్ ఆఫ్టెన్ యూజ్డ్ ఇన్ ద ఎంటిటీస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మాన్యువల్ కంట్రోల్ ఇంక్లూడింగ్ బిజినెస్ పర్ఫార్మెన్స్ రివ్యూ ఆర్ మేబీ సోర్స్ ఆఫ్ ఎంటిటీస్ ఇన్ఫర్మేషన్ యూజ్డ్ బై హస్ వెన్ సెలెక్టింగ్ ఐటమ్స్
for testing, performing substantive test of details, performing in substantive analytical procedures. Example, vendor master report, customer aging రిపోర్ట్స్. సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి మనకు కావాలి. మనం వర్క్ని ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు వాళ్ళ యొక్క కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ తెలియాలంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వర్క్ని మనం టెస్ట్ చేయాలి. డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వర్క్ని మనం టెస్ట్ చేయాలి. డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ వర్క్ని మనం చూడాలంటే రిపోర్ట్స్ పైన మనం డిపెండ్ అయిపోతాము. కస్టమర్స్ రిపోర్ట్, సప్లయర్స్ రిపోర్ట్, సప్లయర్స్కి ఎంత పేమెంట్ చేయాలి, అర్థ ఈ సప్లయర్కి ఎంత రిపోర్ట్ చేయాలి, కస్టమర్స్ ఎట్లా పే చేస్తున్నారు, 90 డేస్లో ఎంతమంది పే చేస్తున్నారు, 80 డేస్ ఎంతమంది ఉన్నారు, స్టాండర్డ్ ఎంతమంది ఉన్నారు, సబ్ స్టాండర్డ్ ఎంతమంది ఉన్నారు, ఎన్పిఏ ఎంతమంది అవుతున్నారు, అట్లా కస్టమర్ ఏజింగ్ రిపోర్ట్ తీస్తేనే మనకైతే. సో మనం కస్టమర్ ఈ రిపోర్ట్స్ ఐటీ ఏదైతే ఉంటుందో దానిపైన మనం డిపెండ్ అవుతాము. ఆటోమేటెడ్ కంట్రోల్ పైన డిపెండ్ అయినాము. రిపోర్ట్స్ పైన కంప్లీట్గా డిపెండ్ అయినాము. నెక్స్ట్ నెక్స్ట్ ఐటీ వచ్చేసి క్యాలిక్యులేషన్ పైన డిపెండ్ కావడం. ఏమని చెప్తుంది? క్యాలిక్యులేషన్ ఆర్ accounting procedures that are performed by an IT system ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పర్సన్. సో 1 + 1 2 అనేది మనకు వస్తుంది. ఆ 2 అనేది మన క్యాలిక్యులేటర్లో కొట్టేంత వరకు మనకి క్యాలిక్యులేటర్ 2 కనిపిస్తేనే మన మైండ్ అనేది యాక్టిఫై చేస్తుంది. యాక్చువల్గా సిఏ పర్సన్స్ ఎవరన్నా చూడండి, వాళ్ళంటే 40 + 40 80 అనేది తెలుస్తుంది, మైండ్ చెప్తుంటుంది. బట్ బయటికి చెప్పాలంటే క్యాలిక్యులేటర్లో 40 + 40, క్యాలిక్యులేటర్లో 80 వచ్చినప్పుడే వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అని. సో మనం ఫ్లెడ్జ్డ్గా సిస్టమ్ పైన డిపెండ్ అయిపోయి ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్, సిస్టమ్ విల్ అప్లై ద స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ ఫార్ములా. ఒక డిప్రిషియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి, ఎస్ఎల్ఎం మెథడ్ పెట్టాలి, ఆర్ డబ్ల్యూడివి మెథడ్ పెట్టాలి, ఆర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారంగా పర్సంటేజ్ పెట్టాలి. ఈజీ క్యాలిక్యులేషన్. ఒక్కొక్క దాన్ని మనం క్యాలిక్యులేషన్ చేయడం అంటే ఇట్ విల్ టేక్ టైమ్. సో డిపెండ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ ఐటీ. క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ ఆఫ్ అన్ అసెట్. కాస్ట్ ఆఫ్ అసెట్ ఏమి, లెస్ రెసిడ్యువల్ వాల్యూ ఆఫ్ అసెట్ ఏమి అట్ ద ఎండ్ ఆఫ్ ద యూజ్ డివైడెడ్ బై యూజ్ఫుల్ లైఫ్. మనకి ఏముంటుంది డిప్రిషియేషన్కి సంబంధించి ఫార్ములా? కాస్ట్ మైనస్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్. సో ఇట్లా ప్రతిదానికి వేసి అమౌంట్స్ వేసి వేయాలంటే ఇట్ విల్ టు మచ్ టైమ్ టు ద బిజినెస్ పర్సన్. సో మనం ఒక క్యాలిక్యులేషన్ ఐటీ పైన, క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అయిపోతే క్రితం కేల్కతం దుకాన్ బంద్. ద సిస్టమ్ విల్ క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ అమౌంట్ ఇన్ వాయిస్ టు కస్టమర్స్ బై మల్టిప్లైయింగ్ ద ఐటమ్ ప్రైస్, ఐటమ్స్, ద క్వాంటిటీ షిప్డ్. నెక్స్ట్ ఐటీ వచ్చేసి సెక్యూరిటీ. Security including segregation of duties is enabled by IT environment to restrict access to information and to determine the separation of roles and responsibility that could allow an employee to perpetuate and conceal errors of fraud or to process error that could go undetected. సో డి డి మనం సెగ్రిగేషన్ చేసినామంటే డ్యూటీస్ని, అకౌంట్స్ చేసేవాళ్ళు స్టాక్ని వెరిఫికేషన్ చేయడము, స్టాక్ చెక్ చేస్తున్న వాళ్ళు అకౌంట్లో క్యాష్ని ఒకసారి కౌంట్ చేయమనడము. ఇట్లా సెగ్రిగేషన్ చూసినామంటే సెక్యూరిటీ ఇంక్లూడింగ్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. ఐటీ ఎన్వైర్న్మెంట్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది యాక్సెసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే అసెట్స్ దగ్గర సెక్యూరిటీ ఉంటారో అతను అసెట్స్ని చెక్ చేయాలనుకుంటున్నాడు, ఓ డెలీట్ చేయాలనుకున్నాడు, అది యాక్సెస్ చేయదు సేమ్ పర్సన్కి. ఇట్లా రెస్ట్రిక్ట్ చేస్తుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. దానివల్ల ఏమి ఎర్రర్స్ ఫ్రాడ్స్ అనేది తగ్గుతుంది. సో ఇంకొక పర్సన్ పైన డిపెండ్ కావాలి. మెయిన్ ఆథరైజ్ పర్సన్ ఎవరున్నారో ఆ పర్సన్ మాత్రమే డేటా ఎంట్రీ చేయాలి. ఈ పర్సన్ ఓన్లీ సెక్యూర్డ్ ఫర్ దట్ అసెట్స్. నెక్స్ట్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ ఆర్ ప్రోగ్రామ్ లాజిక్ దట్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ఐటీ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్. సో ఇంటర్ఫేస్ అంటే వాళ్ళకి డేటా కావాలి, నాకు ఇంకో డేటా కావాలి. ఇంటర్ఫేస్ అక్కడ ఈ డేటాని పంపేయడం, ఇక్కడ ఆ డేటాని పంపేయడము. అప్పుడు కూడా మనము డిపెండ్ ఆన్ పర్సన్, డిపెండ్ ఆన్ ఐటీ ఇంటర్ఫేస్. ఫర్ ఎగ్జాంపుల్, పేరోల్ ఈపీఎఫ్ పే చేయాలి, ఈపీఎఫ్ ఎంత క్యాలిక్యులేషన్ పేరోల్ డిపార్ట్మెంట్కి పంపించాలి, పేరోల్ వల్ల నాకు ఎంత అమౌంట్ పేమెంట్ చేయాలో చెప్తారు. నా ఇంటర్ఫేస్ మే బి ప్రోగ్రామ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ పేరోల్ సబ్ లెజర్ టు జనరల్ లెజర్. దిస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఐటీ డిపెండెన్సీ. ఇటువంటి ఐటీస్ పైన మనం డిపెండ్ అయి ఉంటాం అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఫోర్త్ క్వశ్చన్ అనేది చూద్దాం. సో ఫోర్త్, వాట్ డస్ సైబర్ రిస్క్, ఎక్స్ప్లెయిన్ ఇట్ విత్ సమ్ ఎగ్జాంపుల్. సో సైబర్ రిస్క్ అంటే ఏమి, దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్పమన్నారు. సో సైబర్ రిస్క్కి సంబంధించి చెప్పి దాని ఎగ్జాంపుల్ ఇద్దాం. సో ఫస్ట్ సైబర్ రిస్క్ అంటే మాల్వేర్
denial of service. So, what is cyber risk? Cyber risk. Oh my God. Slow, yeah. అయిపోయినా కిందకి వచ్చినా కిందకి వచ్చినా ఇక్కడే ఉంది కదా. సో కామన్ టైప్ ఆఫ్ సైబర్ రిస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ రిస్క్ అంటే సైబర్ పోలీస్కి ఫోన్ చేసినాము. సైబర్ పోలీసు ఏ సైబర్ అటాక్ ఈజ్ అన్ అటాక్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు కంప్యూటింగ్ సిస్టమ్. ఏమి అన్ఆథరైజ్డ్గా యాక్సెసింగ్ చేయడము సిస్టమ్ని, నెట్వర్క్ని కానీ అన్ఆథరైజ్ యాక్సెస్ చేయడము. దానివల్ల ఏమవుతుంది? డ్యామేజ్ చేయడానికి కానీ, ఆర్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ని ఎక్స్పోజ్ చేయడానికి కానీ, ఇన్ఫర్మేషన్ని అల్టర్ చేయడానికి కానీ, ఏమన్నా ఆప్షన్స్ని డిజేబుల్ చేయడానికి కానీ, ఏమన్నా డేటాని డిస్ట్రాయ్ చేయడానికి కోసం కానీ వాళ్ళు ఏం చేస్తారు? అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేస్తుంటే ఇది సైబర్ అటాక్లోకి వచ్చేస్తుంది. రెగ్యులేటర్స్ అక్రాస్ ద గ్లోబ్ హ్యావ్ ప్లేస్ ద టాపిక్ ఆఫ్ సైబర్ రిస్క్ మేనేజ్మెంట్ అండర్ ఇంక్రీజింగ్ స్క్రూటినీ. సో స్క్రూటినీ ఇంక్రీజ్ చేయడము, రిక్వైరింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు అసెస్ మెచ్యూరిటీ ఆఫ్ దేర్ సైబర్ రిస్క్ ప్రోగ్రామ్స్. సో ఎప్పటికప్పుడు సైబర్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ని చెక్ చేసుకోవాలి, మేనేజ్ చేయాలి ఈ సైబర్ రిస్క్ని. అండ్ ఎన్హాన్స్ రెసిలియన్సీ అగైన్స్ సైబర్ అటాక్స్. ఎవరైతే సైబర్ అటాక్ చేస్తుంటారో వాళ్ళకి అగేనెస్ట్గా ఎన్హాన్స్ చేయాలి. మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్. సో కొన్ని సైబర్ అటాక్స్కి సంబంధించి టైప్స్ చెప్పన్నారు. సో టైప్స్లో ఏమేమి ఉంటాయి అనేది మనం డిస్కషన్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ కూడా అదే కదా మనకి, సైబర్ రిస్క్ అంటే ఏమి అండ్ గివ్ సమ్ ఎగ్జాంపుల్స్ అన్నారు. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ సైబర్ రిస్క్ ఆర్ డిఫరెంట్ కామన్ టైప్స్ ఆఫ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సో మాల్వేర్, ఇది మాల్వేర్. నెక్స్ట్ డెనీర్ ఆఫ్ సర్వీస్ అటాక్స్, డెనీర్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. తర్వాత ఫిషింగ్. సో ఇట్ నాట్ ఫిషింగ్, ఇట్ ఈజ్ ఫిషింగ్. సో ఫిషింగ్ కానీ స్నూపింగ్. సో స్నూపింగ్. ఇన్సైడర్ థ్రెట్స్, డిఎన్ఎస్ టన్నలింగ్, ఐఓటీ బేస్డ్ అటాక్స్. ఇవన్నీ మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాల్వేర్ అంటే ఏమి? మాల్వేర్ ఆర్ malicious సాఫ్ట్వేర్ ఈజ్ ఎనీ ప్రోగ్రామ్ ఆర్ కోడ్ దట్ ఈస్ క్రియేటెడ్ విత్ ద ఇంటెంట్ టు హార్మ్ టు ఏ కంప్యూటర్. మన యొక్క కంప్యూటర్ని, మన యొక్క నెట్వర్క్ని, మన యొక్క సర్వర్ని హార్మ్ చేయడానికి వాళ్ళ ఒక కోడ్ని పెట్టడము, హార్మ్ చేయడానికి వాళ్ళ ఒక ప్రోగ్రామ్ని పంపించడం, ఇదే మాల్వేర్. మాల్వేర్ is the most common type of cyber attack. It subsists or ransomware, ఫైల్లెస్, మాల్వేర్, ట్రోజన్, వైరసెస్ ఎక్సెట్రా. ఇవన్నీ మాల్వేర్లో టైప్స్. ఫస్ట్ ర్యాన్సమ్ వేర్ అంటే ఏమి? ర్యాన్సమ్ వేర్ అంటే ఇన్ ర్యాన్సమ్ వేర్ అటాక్ అండ్ అడ్వైజరీ ఎన్క్రిప్ట్స్ ఏ విక్టమ్ డేటా అండ్ ఆఫర్ టు ప్రొవైడ్ డిక్రిప్షన్ కీస్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ పేమెంట్. Ransomware attacks as usually launched through malicious links delivered via phishing mails but unpatched vulnerability on policy misconfiguration are used as well. ఇక్కడ ఏం చేస్తారంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాండమ్గా కొంత పర్సన్ని సెలెక్షన్ చేసుకొని ఆ పర్సన్స్కి మెయిల్స్ పెట్టి, సార్ మీకు ఇప్పుడు ఉమెన్స్ డే వస్తుంది, సో ఉమెన్స్ డేకి మీరు గిఫ్ట్ని తీసుకుంటారు, ఇవి క్లిక్ చేయండి, ఇటువంటివి డెలివరీ వచ్చేయము, ఇట్లాంటివి చెప్పి వాటికి మీరు 50%కి 50% పేమెంట్ చేస్తే చాలు వచ్చేస్తుంది. ఇట్లా పేమెంట్స్ ఎక్స్చేంజ్ లింక్స్ని పంపించేస్తారు. నెక్స్ట్ ఫైల్లెస్ మార్వేర్. Fileless malware is a type of malicious activity that uses native, legitimate tools built into a system to execute a cyber attack. Unlike traditional malware, fileless malware does not require an attacker to install any code on a target system, making it hard to detect. సో ఇక్కడ కొన్ని పంపించినారు, బట్ ఇక్కడ ఏం పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ యాక్టివిటీ బేస్డ్ ఆన్ లెజిటిమేట్ టూల్స్ని యూజ్ చేసి వాళ్ళు అటాక్ అనేది చేస్తారు. నెక్స్ట్ ట్రోజన్. ట్రోజన్ ఈజ్ ఏ మాల్వేర్ దట్ అపియర్స్ టు లెజిటిమేట్ సాఫ్ట్వేర్ డిస్గైజ్డ్ హ్యాస్ నేటివ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఆర్మ్లెస్ ఫైల్స్ లైక్ ఫ్రీ డౌన్లోడ్స్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రీ మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ ఉంటాయి. బట్ మీరు ఎప్పుడైతే ఒక మూవీని డౌన్లోడ్ చేయడానికి పోతే ఫస్ట్ మీకు ఓపెన్ అయ్యే సైట్స్ అనేది మాల్వేర్కి సంబంధించి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, మాల్వేర్కి సంబంధించిన యాప్స్ ఉంటాయి, మాల్వేర్కి సంబంధించినవి
ఉంటాయి. ఒక 3-4 టైమ్స్ మీరు డిస్కనెక్ట్ చేస్తేనే మీకు యాక్చువల్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి ట్రాజన్కి సంబంధించి. నెక్స్ట్ మొబైల్ మాల్వేర్ ఈజ్ ఎనీ టైప్ ఆఫ్ మాల్వేర్ డిజైన్ టు టార్గెట్ మొబైల్ డివైసెస్. మొబైల్ మాల్వేర్ ఈజ్ డెలివర్డ్ త్రూ malicious downloads, operating system vulnerability, ఫిషింగ్, స్మిషింగ్ అండ్ యూజింగ్ ద అన్సెక్యూర్డ్ వైఫైస్ ఏమన్నా యూజ్ చేస్తుంటే యూజ్ చేయడం. నెక్స్ట్ డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. A denial of attack service attack is a malicious, targeted attack that floods a network with false requests in order to disrupt business operations. In DOS attack, users are unable to perform routine and necessary tasks such as accessing email, website, online account, or other resources that are operated by compromised computer or networks. సో వాళ్ళకున్న డేటాని, వాళ్ళ యొక్క మెయిల్ని వాళ్ళు చెక్ చేసుకోకపోవడం, వాళ్ళకున్న వర్క్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోవడం, వాళ్ళకున్న డేటాని వాళ్ళు దానివల్ల బికాస్ ఆఫ్ డే డిఓఎస్ వల్ల, బికాస్ ఆఫ్ డెనియల్ ఆఫ్ అసోక్స్ సంబంధించి చూసుకుంటే వాటిని చెక్ చేసుకోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. డు నాట్ రిజల్వ్ లాస్ట్ డేటా ఆర్ టిపికల్లీ రిజాల్వ్ వితౌట్ పేయింగ్ ransom. They cost organization time, money, and other resources in order to restore critical business operation. Next, phishing. Phishing is a type of cyber attack that uses emails. ఏం యూజ్ చేస్తారు? వాళ్ళు ఈమెయిల్స్ని యూజ్ చేస్తారు అండ్ ఎస్ఎంఎస్ని యూజ్ చేస్తారు. తర్వాత ఫోన్స్ని యూజ్ చేస్తారు, సోషల్ మీడియాని యూజ్ చేస్తారు, సోషల్ ఎమర్జింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు టు ఎంటైజ్ విక్టమ్ టు షేర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. మన యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. లైక్ పాస్వర్డ్, అకౌంట్ నెంబర్, మీకు గిఫ్ట్ వచ్చింది అకౌంట్ నెంబర్ పంపేయండి మేము పంపిస్తాము అని చెప్పడానికి. డౌన్లోడ్ మలీషియస్ ఫైల్ దట్ విల్ ఇన్స్టాల్ వైరస్కి సంబంధించి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫిషింగ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషింగ్స్ ఉంటాయి. ఫస్ట్, స్పియర్ ఫిషింగ్. స్పియర్ ఫిషింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫిషింగ్ అటాక్స్ దట్ టార్గెట్ స్పెసిఫిక్ ఇండివిజువల్స్. ఎవరు? స్పెసిఫిక్ ఇండివిజువల్స్ అంటే బ్యాంక్ వాళ్ళని, ఆర్ డాక్టర్ అని, ఆర్ సిఎల్ అని, ఇట్లా ఒక స్పెసిఫిక్ పర్సన్స్ని ఫోకస్ చేస్తూ వాళ్ళు చేస్తారు. సో స్పియర్ ఫిషింగ్, దే స్పియర్ సమ్ టైమ్ ఆన్ స్పెసిఫిక్ పర్సన్స్. సో స్పియర్ స్పెసిఫిక్. సో అది గుర్తుపెట్టుకోండి. ద గోల్ ఆఫ్ స్పియర్ ఫిషింగ్ ఈజ్ టు స్టీల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సచ్ as లాగిన్ క్రెడెన్షియల్స్ ఆర్ ఇన్ఫెక్ట్ ద టార్గెటెడ్ డివైజెస్ విత్ మాల్వేర్. సో బ్యాంక్ వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ క్యాషియర్ని ఫోకస్ చేయడం. నెక్స్ట్, వేలింగ్. వేలింగ్ అంటే ఇక్కడ వేల్ ఒక పెద్దది. సో స్పెసిఫికల్లీ ఫోకస్ ఆన్ సీనియర్స్ ఆర్ సీ లెవెల్. హోల్ హోల్ పెద్దది, పెద్ద పెద్ద పర్సన్స్ ని ఫోకస్ చేయడము. హెచ్ఎన్ఏఎస్ ఎవరైతే హై నెట్వర్క్ పర్సన్స్ అటువంటి వాళ్ళని ఫోకస్ చేయడము, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ని స్టీల్ చేయడము, వాళ్ళ యొక్క మనీని స్టీల్ చేయడము, వాళ్ళకి చూసుకోవడము. నెక్స్ట్, స్మాషింగ్. స్మాషింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫ్రాడ్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ సెండింగ్ టెక్స్ట్ మెసేజెస్ ని పంపించి ఫ్రమ్ నేను సువాన్సో కంపెనీ నుంచి, జియో కంపెనీ నుంచి చేస్తున్నాము, ఆర్ నేను అమెజాన్ కంపెనీ నుంచి మెసేజ్ చేస్తున్నాను అని ఒక రెప్యూటబుల్ కంపెనీ డేటాని తీసుకొని అక్కడ నుంచి మీకు వస్తుంది అని చెప్పి, అక్కడ నుంచి మీకు గిఫ్ట్ ఇస్తుంది అని చెప్పి మీకు డేటాని తీసుకోవడము. విషింగ్. విషింగ్ ఈజ్ ఎ వాయిస్ ఫిషింగ్ అటాక్. ఈజ్ అ ఫ్రాడ్లెంట్ యూజ్ ఆఫ్ ఫోన్ కాల్స్ అండ్ వాయిస్ మెసేజెస్ ప్రిటెండింగ్ టు ఫ్రమ్ రెప్యూటబుల్ ఆర్గనైజేషన్. నేను ఈ సువాన్సో ఇన్స్టిట్యూట్ నుంచి ఫోన్ చేస్తున్నాను, సువాన్సో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నాను అని చెప్పి మీ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని అప్టైన్ చేయడం అనేది విషింగ్ అని చెప్తాము. నెక్స్ట్, స్పూఫింగ్. స్పూఫింగ్ ఈజ్ ఎ టెక్నిక్ త్రూ విచ్ ఏ క్రిమినల్ disguises themselves as a known or trusted source. సో వాళ్ళకి చెప్పుకోవడం, సార్ నేను టీసీఎస్ కంపెనీ నుంచి వర్క్ చేస్తున్నాను, టీసీఎస్ కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాము, అండ్ in doing the advisor is able to engage with the targeted and access their systems or devices with the ultimate goals of stealing information, extorting money, or installing malware or other harmful software on the devices. సో వీళ్ళు ఏం చేస్తారంటే డొమైన్ స్పూపింగ్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ నుంచి ఎక్కువ పర్చేజ్ చేస్తుంది అనుకోండి, అమెజాన్, ఇది అమెజాన్ స్పెల్లింగ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక సైట్ని క్రియేట్ చేస్తారు, అమెజాన్. సో ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇది డొమైన్ స్పూఫింగ్. ఆర్ ఈమెయిల్ స్పూఫింగ్. మనకి అమెజాన్ @ ఉంది, వీళ్ళు అమెజాన్ @ అంటారు. సో
జస్ట్ స్పెల్లింగ్ ఆఫ్ కొంచెం చేంజ్ చేసి దే విల్ యూజ్ ద డేటా. సో అట్లా మెయిల్స్ని పంపించేస్తారు. ఐడెంటిఫై బేస్డ్ అటాక్స్ వెన్ a valid user's credentials have been compromised and an advisory is pretended to be that users. People often use the same user ID and passwords across multiple accounts, therefore possessing the credentials. సో ఒక మెయిల్కి ఏదైతే యూజ్ చేస్తుంటారో అవే బ్యాంక్ యూజ్ చేస్తుంటాడు, అదే ఫోన్స్కి యూజ్ చేస్తుంటారు. అట్లా సేమ్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల ఓపెన్ చేసి పెట్టారు, వాటిని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఇది ఓపెన్ అవుతాయి. అట్లా ఐడెంటిఫై బేస్డ్ అటాక్. ఇన్సైడర్ థ్రెట్స్ వెన్ కరెంట్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయ్ దట్ పోజ్ డేంజర్ టు an organization because they have direct access to the company network, sensitive data and intellectual property as well as knowledge of business process, company policies, other information that would help carry out the సచ్ అటాక్స్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పర్సన్స్, ఆ పర్సన్కి మెయిల్ తెలుసు, పాస్వర్డ్ తెలుసు, ఎట్లెట్లా వర్క్ చేస్తారనేది తెలుసు, వాటికి సంబంధించి. డిఎన్ఎస్ టనలింగ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సైబర్ అటాక్ దట్ లెవరేజెస్ డొమైన్ నేమ్ సిస్టమ్ inquiries and respond the bypass traditional security methods and transmit data and code within the network. This tunnel gives hackers a route to unleash malware and or to extract data, IP or the sensitive information by coding. IoT based attack, IoE cyber attack, the target Internet of Things devices or networks. So once compromised, the hacker can assume control the device, steal data, join or group infected devices. ఇది సైబర్ అటాక్కి సంబంధించి రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాంలేండి. థ్యాంక్